Which state has topped the list in the implementation of the National Mission on Edible Oils scheme launched by the central government to increase oil palm cultivation across the country? దేశవ్యాప్తంగా ఆయిల్ పామ్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకం అమలులో ఏ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది అన్నారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమేమి ఇచ్చారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ ఒడిశా. కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి తెలంగాణ. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే టార్గెట్ సెట్ చేసిందో నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ స్కీమ్ కింద, సో ఈ పర్టికులర్ ఒక టార్గెట్ సెట్ చేసింది. అసలు ఆ టార్గెట్ ఏంటి అంటే, ఈ నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ అనే స్కీమ్ 2021లో లాంచ్ చేయడం జరిగింది. సో ఆ లాంచ్ చేసిన తర్వాత ఒక టార్గెట్ సెట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. 2021 నుంచి 2025 వరకు 3.22 lakh హెక్టేర్స్లో ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయాలి అని చెప్పింది. సో ఈ టార్గెట్ ఎన్ని స్టేట్స్కి ఇచ్చింది? 9 స్టేట్స్కి ఇచ్చింది. సో సెంట్రల్ గవర్నమెంట్ సెట్ చేసిన ఈ టార్గెట్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. లైక్ తెలంగాణలో 63% ఆఫ్ ద ఏరియాలో ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది చేశారనమాట. 63% అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి ఇచ్చిన టార్గెట్లో 78,869 హెక్టార్స్లో ఆయిల్ పామ్ని కల్టివేట్ చేయడం జరిగింది. సో అట్లా తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. తెలంగాణ తర్వాత ఇంకొక స్టేట్ ఏంటి? సెకండ్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో 60% ఆఫ్ ద ల్యాండ్ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేశారనమాట. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత థర్డ్ ప్లేస్లో ఒరిస్సా అండ్ ఫోర్త్ ప్లేస్లో కర్ణాటక అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసి ఛత్తీస్గఢ్. అండ్ లీస్ట్ ఏదైతే ఉంది అంటే లీస్ట్ 9 స్టేట్స్లో లాస్ట్ పొజిషన్లో గుజరాత్ ఉందన్నమాట. సో గుజరాత్లో ఓన్లీ 1% ఆఫ్ ద ల్యాండ్ మాత్రమే ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేశారు. సో ఇవి ఈ 9 స్టేట్స్లో వాళ్ళు ఇచ్చిన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్లో తెలంగాణ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో మన తెలంగాణలో కొన్ని ఇన్సెంటివ్స్ తీసుకొచ్చారనమాట. ఈ ఆయిల్ పామ్ కల్టివేషన్ చేసే వాళ్ళ కోసం సబ్సిడీస్ తీసుకొచ్చారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో కూడా హెల్ప్ చేస్తున్నారు. సో ఆ ఇన్సెంటివ్స్ ఏంటి అంటే, ప్రస్తుతం తెలంగాణలో 2.70 lakh ఎకర్స్లో ఆయిల్ పామ్ని కల్టివేట్ చేస్తున్నారు. సో దానివల్ల 3 lakh tons ఆఫ్ ద ఆయిల్ పామ్ ఎవ్రీ ఇయర్ ఈల్డ్ వస్తుంది మనకి. సో దానివల్ల ఫార్మర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఫార్మర్స్కి 50,000 అంటే ఎవ్రీ ఇయర్ 50,000 రూపీస్ ఇస్తుంది ఇన్సెంటివ్ లాగా. సో అట్లా 4 years వరకు ఇస్తుంది అనమాట. సో ఆ 4 years తర్వాత ఆపేస్తుంది. అంటే ఆ 4 yearsలో వాళ్ళు ఆయిల్ పామ్ కల్టివేషన్ అనేది ప్రాపర్గా సెట్ చేసుకుంటారు. సో 4 years నుంచి 40 years వరకు కూడా మనకి ఈ ఆయిల్ పామ్ ఏవైతే పెట్టుకున్నారో ఫార్మర్స్, ఆ ఫీల్డ్ నుంచి 40 years వరకు మనకి ఈల్డ్ రావడం అనేది జరుగుతుంది. అండ్ తెలంగాణ గవర్నమెంట్ నర్మెటా, సిద్దిపేట డిస్ట్రిక్ట్స్లో నర్మెటా దగ్గర ఒక లార్జెస్ట్ అంటే మన కంట్రీలోనే బిగ్గెస్ట్ ఆయిల్ పామ్ ఇండస్ట్రీని సెట్ చేసింది అనమాట. అది నర్మెటా సిద్దిపేట డిస్ట్రిక్ట్లో ఉంది. అది త్వరలోనే ఓపెన్ చేయబోతున్నారు. సో మన తెలంగాణ తీసుకున్న ఈ కొత్త ఇన్సెంటివ్స్, సబ్సిడీస్, రైతులకి వాళ్ళు హెల్ప్ చేసే విధానం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో మనం ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం అనమాట. 63% ఆఫ్ ద ఏరియా ఆయిల్ పామ్ కల్టివేషన్ చేయడం జరిగింది. అండ్ దానివల్లే మనం ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది.